ఒక మనిషి పుట్టడమే 2 భాగాలుగా చనిపోయి పుట్టాడు. ఒక రాక్షసి కారణంగా మరలా జీవించబడ్డాడు. మహాబలవంతుడిగా ఎదిగి సాక్షాత్తు శ్రీకృష్ణుడితోనే వైరం పెట్టుకుని ఆయన్ను మధుర నుండి ద్వారకకు వెళ్లిపోయేలా చేశాడు. మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఉందా? అతను మరెవరో కాదు, మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన పాత్రల్లో ఒకడైన మగధ దేశపు రాజు జరాసంధుడు. అసలు ఈ జరాసంధుడు ఎలా జన్మించాడు? తనకు అంత అపకారం చేస్తున్నా కూడా శ్రీకృష్ణుడు అతన్ని ఎందుకు వధించలేదు? ఇంకా జరాసంధుని మరణంలో రహస్యాలను, ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. పూర్వం మగధ దేశాన్ని బృహద్రథుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాశక్తివంతుడు మరియు ధైర్యవంతుడు. రాజధర్మాన్ని అనుసరించి ప్రజాపాలన సాగిస్తూ ఉన్నాడు. ఎన్నో యుద్ధాలు గెలిచి రాజ్యాన్ని విస్తరించాడు. కానీ ఆయనకున్న లోటాల్లో ఒక్కటే, తన వంశాన్ని ముందుకు తీసుకువెళ్లే వారసులే లేదు. అదే తలుచుకుని నిరంతరం బాధపడుతూ ఉండేవాడు. అయితే ఒక రోజు వేటకు వెళ్లిన బృహద్రథుడు అక్కడ అడవిలో ఒక మహర్షిని చూశాడు. ఆ మహర్షి పేరు చండ కౌశికుడు. మహా తేజస్సుతో ప్రశాంత వందనంతో ప్రకాశిస్తున్న ఆ మహర్షిని చూసి బృహద్రథుడు తన బాధనంతా ఆయనతో చెప్పుకున్నాడు. అది విని ఆ మహర్షి చిరునవ్వు నవ్వుతూ ఒక మామిడి పండును తీసి ఆ రాజుకి ఇచ్చి, దీనిని నీ ఇద్దరు భార్య పంచి ఇవ్వు, నీకు కుమారుడు పుడతాడు అని అన్నాడు. ఆ మాటలు విని బృహద్రథుడు మహదానందంతో వెంటనే తిరిగి రాజభవనానికి వచ్చి మహర్షి ఇచ్చిన మామిడి పండును తన ఇద్దరు రాణులకు సగం సగంగా పంచి ఇచ్చాడు. వారు దాన్ని తిని ఆరగించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆశించినట్టుగా ఆ ఇద్దరు రాణులు ప్రసవించారు. అప్పుడు అక్కడ జరిగిన దృశ్యం చూసిన వారందరూ నిర్ఘాంతపోయారు. ఆశ్చర్యంతో వారి ఒళ్ళు జలధరించింది. దానికి కారణం, ఆ ఇద్దరు రాణులు సాధారణ బిడ్డకు జన్మనివ్వలేదు. ఒక రాణికి సగం శరీరంతో బిడ్డ పుడితే మరో రాణికి మిగిలిన సగం శరీరంతో జన్మనిచ్చింది. రెండూ జీవం లేని మాంసపు ముక్కలలా పడి ఉన్నాయి. అది చూసి భయంతో, దుఃఖంతో ఆ 2 భాగాలను తీసుకువెళ్లి పక్కన ఉన్న అడవిలో వదిలేయమని తమ దాసీలకు ఆజ్ఞ ఇచ్చారు ఆ రాణులు. దాంతో దాసీలు అలాగే చేశారు. అయితే ఆ అడవిలోనే సంచరిస్తోంది జర అనే ఒక వృద్ధ రాక్షసి. దాసీలు వదిలి వెళ్లిపోయిన తర్వాత జర అక్కడికి వచ్చి ఆ 2 శరీర భాగాలను చూసి వాటిని తిందామని తన చేతుల్లోకి తీసుకుంది. అంతే, ఆశ్చర్యకరంగా ఆ 2 భాగాలు ఒకదానికొకటి అతుక్కుని ఒక సంపూర్ణ మగబిడ్డగా ప్రాణం పోసుకుని ఏడవసాగాడు. ఆ బిడ్డే జరాసంధుడు. జర అనే రాక్షసి చేత సంధింపబడ్డాడు, అంటే కలుపబడ్డాడు. కాబట్టి అతడిని జరాసంధుడు అనే పేరు వచ్చింది. అయితే పుట్టిన బిడ్డ ఏడుపు విని వెళ్లిన దాసీలు మరలా తిరిగి వచ్చారు. ఇంతలో విషయం అంతా తెలుసుకున్న బృహద్రథుడు కూడా అక్కడికి వచ్చాడు. మహారాజును చూడగానే జరా రాక్షసి ఆ బిడ్డను ఆయనకు అప్పగించేసింది. తిరుగు ప్రాణం పోసుకున్న తన బిడ్డను చూసి ఎంతో సంతోషించాడు బృహద్రథుడు. అతనిని తన పుత్రునిలాగా స్వీకరించి రాజ్యానికి తీసుకువెళ్లి పెంచుకోసాగాడు. జరాసంధుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అతడు పుట్టుకతోనే మహాబలవంతుడు. దానికి తోడు యుద్ధ విద్యలన్నిటిలో శిక్షణ తీసుకుని మల్ల యుద్ధంలో తిరుగులేని వీరుడిగా తయారయ్యాడు. అతడికి తగిన యుక్త వయసు రాగానే బృహద్రథుడు జరాసంధుని వివాహం జరిపించి రాజ్య పగ్గాలను అతనికి అప్పగించాడు. దాంతో జరాసంధుడు మగధకు రాజయ్యాడు. రాజైన తర్వాత ఎన్నో యుద్ధాలు చేసి విజయం సాధించి గొప్ప వీరుడుగా, క్రూరాత్ముడిగా పేరు పొందాడు. జరాసంధుడు తన శత్రువులతో చాలా కఠినంగా ప్రవర్తించేవాడు. అతడికి బ్రాహ్మణులు అంటే మహా గౌరవం కూడా. వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అలా కాలం గడిచి జరాసంధునికి 2 కుమార్తెలు పుట్టారు. వారిని మధురకు రాజైన కంసుడికి ఇచ్చి వివాహం చేశాడు. కంసుడు మరో దుర్మార్గుడు. అతనికి తన కూతుర్లను ఇచ్చి వివాహం చేయడం వలన కంసుడు జరాసంధునికి అల్లుడయ్యాడు. ఇదిలా ఉంటే అదే సమయంలో కంసుడు ఆకాశవాణి మాట విని తన చెల్లెలు దేవకిని కారాగారంలో పెట్టి ఆమె పిల్లలను చంపుతూ ఉన్నాడు. ఆ దేవకికి పుట్టిన 8వ కుమారుడే శ్రీకృష్ణుడు. ఆయన సాక్షాత్తు భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. లోకంలో ధర్మస్థాపన చేయడం కొరకే మానవునిగా అవతరించిన వాడు. కృష్ణుడు పెరిగి పెద్దవాడై తన తల్లిదండ్రులను బంధించిన కంసుడిని చంపి అతని అధర్మాన్ని అంతం చేశాడు. మధుర ప్రజలకు విముక్తి చేశాడు. అయితే ఈ వార్త మగధకు చేరింది. తన అల్లుడిని చంపి తన కూతురును విధవలను మార్చాడనే కోపం జరాసంధుడు కృష్ణుపై పగ పెంచుకున్నాడు. ఆ పగతోనే మధురపై దండయాత్ర ప్రారంభించాడు. 1 కాదు 2 కాదు, మొత్తం 17 సార్లు మధురపైకి దండయాత్రకు వెళ్ళాడు. జరాసంధుడు యాదవులతో శ్రీకృష్ణుడితో భేక యుద్ధం చేశాడు. వారికి అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించాడు. కానీ ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళాడో అన్నిసార్లు కృష్ణుడి చేతిలో ఓడిపోయాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు స్వయాన భగవంతుడు. ఆయన తలుచుకుంటే జరాసంధుని చంపగలడు, కానీ కేవలం ఓడించి విడిచిపెట్టాడు. దానికి కారణం జరాసంధుని చావు భీముని చేతిలో రాసిపెట్టి ఉందని ఆయనకు తెలుసు. అందుకే కాలధర్మాన్ని అనుసరించి అతడి ఆయువు ముగిసే సమయం కోసం ఎదురు చూడసాగాడు. అయితే జరాసంధుడు యుద్ధానికి వచ్చిన ప్రతిసారి ఓడిపోతున్నాడు నిజమే, కానీ అతడు ఓడిపోయి వెళ్లిన ప్రతిసారి రెట్టింపు సైన్యాన్ని వెంట పెట్టుకుని మరలా యుద్ధానికి వస్తున్నాడు. దాని వలన మధురలోని ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. అది గమనించిన శ్రీకృష్ణుడు తన రాజ్యంలోని ప్రజల శ్రేయస్సు కోసం జరాసంధుడు గాని ఇంకా ఇతర శత్రువులు గాని ఎవరూ తమ చెంతకు రాలేని విధంగా సముద్రం మధ్యలో ద్వారక అనే అద్భుత నగరాన్ని నిర్మించి తన ప్రజలను ఆ సురక్షిత ప్రాంతానికి తరలించాడు. కానీ జరాసంధుడు అక్కడితో ఆగలేదు. తన శక్తిని, అధికారాన్ని దేవతల స్థాయికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో రుద్రయజ్ఞం అనే ఒక యజ్ఞాన్ని మొదలు పెట్టాడు. అనేక రాజ్యాల మీదకు దండెత్తి
ఆయా రాజ్యాలలోని రాజులను బంధించి కారాగారంలో పెట్టి రోజుకొక రాజు చొప్పున తాను చేస్తున్న యజ్ఞంలో బలి ఇచ్చేవాడు. అలా దాదాపు 86,000 మంది రాజులు అతని బంధనంలో చిక్కిపోయారు. అయితే సరిగ్గా ఆ సమయంలోనే ఇంద్రప్రస్థానానికి రాజైన ధర్మరాజు నారద మహర్షి సలహా మేరకు రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు. కానీ ఆ యజ్ఞం ఎలా చేయాలి, ఏ విధంగా పూర్తి చేయాలి అని అతడు శ్రీకృష్ణుని సాయం కోరగా, ధర్మరాజు నువ్వు తలపెడుతున్న రాజసూయ యాగం విజయవంతంగా పూర్తి కావాలంటే నీవు ముందుగా జరాసంధుడిని ఓడించి సంహరించాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న సగం రాజులను అతడు ఇప్పటికే ఓడించి బంధించాడు. అతడు ఒక్కడిని జయిస్తే చాలు, నీ యజ్ఞం దాదాపుగా పూర్తయినట్టే అని అన్నాడు. శ్రీకృష్ణుడు ఒక గొప్ప రాజకీయ వ్యూహశాలి. ఆయనకు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసు. అలాగే భవిష్యత్తులో జరగబోయే కౌరవ పాండవ యుద్ధం గురించి కూడా తెలుసు. ఆ యుద్ధం అంటూ జరిగితే ఏకలవ్యుడు, శిశుపాలుడు, కీచకుడు, జరాసంధుడు మొదలగు ధర్మపరులందరూ కౌరవుల పక్షాన చేరుతారు. అప్పుడు అధర్మ పక్షాన బలం పెరిగిపోతుంది. వారిని ఓడించడం చాలా కష్టమవుతుంది. అందుకనే ముందు నుండే ఒక ఉపాయం ప్రకారం వారందరినీ ఒక్కొక్కరిగా తప్పిస్తూ వచ్చాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు జరాసంధుని వంతు వచ్చింది. అయితే శ్రీకృష్ణుడు మాటలు విన్న ధర్మరాజు ఆయన ఆలోచనకి సమ్మతించాడు. దాంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషాలు ధరించి మగధ దేశపు రాజధాని అయిన గిరివర్జ్రానికి వెళ్లారు. జరాసంధునికి బ్రాహ్మణులంటే మహాగౌరవం అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. కాబట్టి వచ్చింది నిజంగా బ్రాహ్మణులే అనుకుని వారిని సాధారణంగా తన మందిరంలోనికి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. ఆ తర్వాత మీకేం కావాలో కోరుకోమని అడిగాడు. అది విని భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు ఒకరి వైపు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ వారు ధనం గాని, బంగారం గాని, గోవులు గాని అడగలేదు. నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరారు. అది విని జరాసంధుడు ఆశ్చర్యపోయాడు. అనుమానంతో మీరు ఎవరు అని ప్రశ్నించాడు. అప్పుడు వారు తాము ధరించిన బ్రాహ్మణ వేషాలను తొలగించి జరాసంధుని వైపు చూస్తూ, నేను కృష్ణుడిని, వీరు భీమార్జునులు. నువ్వు మేము అడిగిన వరం ఇస్తానని మాట ఇచ్చావు. కాబట్టి మాలో ఎవరినైనా ఒకరిని ఎంచుకొని యుద్ధం చేయి, అదే మా కోరిక అని అన్నాడు. ఆ మాటలు విన్న జరాసంధుడు గట్టిగా నవ్వుకుంటూ వికటహాసం చేశాడు. మల్ల యుద్ధంలో తనకు మించిన వీరుడే లేడు అనే గర్వంతో భీముణ్ణి ఎంచుకుని అతనితో ద్వంద్వ యుద్ధానికి దిగాడు. భీమునికి జరాసంధునికి మధ్య ఘోరంగా సాగింది. ఎవరికి ఎవరు తీసిపోరంటూ చిత్ర విచిత్రమైన పట్లతో, బలమైన పిడిగుద్దులతో పోటాపోటీగా తలబడ్డారు. అలా వారి మధ్య యుద్ధం 27 రోజుల పాటు సాగింది. మధ్యలో అనేక సార్లు భీముడు తన బాహుబలంతో జరాసంధుని రెండుగా చీల్చి పడేశాడు. కానీ ఆశ్చర్యకరంగా అతడు మరలా తిరిగి అతుక్కుని యుద్ధానికి వస్తున్నాడు. దాంతో అతడిని ఓడించడం భీముడికి పెద్ద సమస్యగా మారింది. ఇక ఏం చేయాలో తోచక శ్రీకృష్ణుని వైపు చూశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పక్కనే ఉన్న ఒక చెట్టు ఆకుని తీసుకుని దానిని రెండుగా చీల్చి విరుద్ధ దిశల్లోకి, అంటే కుడి చేతిలోని ఆకును ఎడమ వైపు, ఎడమ చేతిలోని ఆకుని కుడి వైపుకు విసిరేశాడు. అది చూసిన భీముడికి విషయం అర్థమైంది. ఎప్పటిలాగానే జరాసంధునితో యుద్ధం చేస్తూ అవకాశం చిక్కగానే అతని రెండు కాళ్ళను పట్టుకొని తన పూర్తి బలంతో రెండుగా చీల్చి కృష్ణుడు చూపించినట్టుగానే కుడివైపు శరీర భాగాన్ని ఎడమ వైపుకు, ఎడమ వైపు శరీర భాగాన్ని కుడివైపుకు పడవేశాడు. దాంతో ఆ భాగాలు మరలా అతుక్కోలేదు. ఆ విధంగా జరాసంధుడు మరణించాడు. అతడు పుట్టడం ఎలా 2 భాగాలుగా పుట్టాడు, ఇప్పుడు మరణించడం కూడా అలా 2 భాగాలుగానే మరణించాడు. ఆ తరువాత జరాసంధుడు బంధించి ఉంచిన రాజులందరినీ శ్రీకృష్ణుడు, పాండవులు విడిపించారు. ఇదే జరాసంధుని కథ. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, మనం ఎంత బలవంతులమైనా, మన దగ్గర ఎంత శక్తియుక్తులు ఉన్నా కూడా మన నడవడిక మంచిది కాకపోతే పతనమైపోతాం. జై శ్రీకృష్ణ, జై హింద్.